ఆత్మీయ మిత్రులు అందరూ కూడా ఉన్నారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా కూడా విజయవాడ అంటే ఒకప్పుడు దేవినేని నెహ్రూ గారు మా చిన్నప్పుడు. అట్లాగే ఎక్కడ ఎవరైనా ఏ నాయకుడైనా ఉండొచ్చు రాష్ట్రంలో, కానీ ఈ కృష్ణా జిల్లా టైగర్ అంటే దేవినేని నెహ్రూ గారు. అట్లాగే ఆయన తోడుగా మా బుచ్చిబాబు గారు. అట్లాగే ఈరోజు చూశాను స్ట్రెంత్ అంతా కూడా. టీడీపీలో ఉన్న నేను ఆత్మీయ సమావేశం అంటే 100 మంది కూడా వచ్చేవాళ్ళు కాదు. ఇది నిజం నేను చెప్పేది, తూర్పులో ఎస్పెషలీ. సో నేను అదే 100 మందిని పోగు చేయడం అంటే మా గద్దె రామ్మోహన్ గారికి చాలా గగనం అయిపోయింది. సో 20-25 మంది వస్తే చాలా గొప్పగా ఉండేది పాపం. మళ్ళీ దాంట్లో కూడా అన్నీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నాయకుడు, రకరకాల నాయకులు అన్నమాట. సో అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఒక మనిషి యొక్క గొప్పతనం ఈ మొత్తం టీంని అంతా కూడా ఆ రోజు దేవినేని నెహ్రూ గారి నుంచి వాళ్ళ వరకు క్యారీ చేస్తానంటే, నిజంగా కూడా అది ఎంత ఆత్మీయంగా అందరినీ చూసుకుంటూ, ఎంతో మరి ఒక కుటుంబం కంటే ఎక్కువగా తోటి సహచరులు కానీ నాయకులను కానీ మరి మిగతా వ్యక్తులను కానీ కుటుంబంగా భావించి ఆ రోజు వరకు క్యారీ చేస్తున్న బుచ్చిబాబు గారికి కానీ, ఇప్పుడు మా అవినాష్ కానీ నిజంగా కూడా చాలా గొప్ప. నేను ఎప్పుడూ దీనప్పుడు అవినాష్ టీడీపీలోంచి మళ్ళీ వైసీపీకి వెళ్తున్నప్పుడు అందరిని చూసా. మా సిహెచ్ని కానీ వీళ్ళందరినీ, బహదూర్ని కానీ వీళ్ళందరినీ చూస్తే నేను అనుకున్నా వెళ్ళరా మొత్తం మళ్ళీ అదే ఇదంతా ఇక్కడ పవర్లో ఉంది కదా టీడీపీ అని. యాజ్ ఇట్ ఈజ్గా మొత్తం మళ్ళీ అవినాష్ చెప్పినట్లు, బుచ్చిబాబు గారు చెప్పినట్లు మొత్తం ఆ బృందం అంతా కూడా మరి అవినాష్ వెంట నడవడం జరిగింది. అంత క్యారీ చేయడం అంటే నేను రాజకీయాల్లో చాలా కష్టం. అంత లాంగ్ స్టాండింగ్ ఇన్నింగ్స్లో చాలా కష్టం. మన దేవినేని నెహ్రూ గారు నాకు చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళు. నన్ను ఎంతో ఒక తమ్ముళ్ళగా భావించేవాళ్ళు. ఆయన ఎందుకో తెలియదు కానీ నేనంటే బాగా ఇష్టం ఆయనకి. చనిపోయే 2 రోజుల ముందు కూడా నాతో మాట్లాడారు, కానీ అప్పుడు కూడా ఆయనకి ఆరోగ్యం బాగాలేదని ఆయన నాకు చెప్పలా. అంత ఇదనమాట ఆయన స్టబాన్ వ్యక్తిత్వం అయింది. నేను నా ఆరోగ్యం బాగోపోవడం ఏంటి అనుకునేవాడు ఆయన. అటువంటి వ్యక్తి చెప్పలేదు. ఆ తర్వాత ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. అట్లాగే ఆయన అదే నాతో మాట్లాడారు. అవినాష్ అదే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చేటప్పుడు నాతో మాట్లాడి బుచ్చిబాబు గారు నా దగ్గర పంపిస్తే నేను చెప్పా. అంటే నేను మీకు అందరూ తెలుసు, నేను నా మనసులో అభిప్రాయం ఖచ్చితంగా చెప్తాను, ఎవరైనా ఎదురోళ్ళు ఏమనుకున్నా పర్లేదని. ఆ రోజు బుచ్చిబాబు గారికి చెప్పా. నేను అనుకోవడం టీడీపీ కరెక్ట్ కాదండి, అవినాష్ భవిష్యత్తును పాటు చేస్తారు, నెహ్రూ గారు చెప్పండి అని చెప్పా. ఆ రోజు చెప్పానా? అబద్ధం ఉంది దాంట్లో. నేను టీడీపీలో ఉంటూ నేను ఆ రోజు చెప్పా, చంద్రబాబు నమ్మదగ్గ వ్యక్తి కాదు. నెహ్రూ గారి మనస్తత్వానికి, నెహ్రూ గారు ఆ రోజు ఎంతో విశ్వాసంతో అన్నగారు ఎమ్మటి ఉండి ఆయన చాలా రాజకీయంగా నష్టపోయారు. మళ్ళీ ఇప్పుడు రాంగ్ స్టెప్ వేస్తారేమో, ఒకసారి నెహ్రూ గారు చెప్పండి. నేను కూడా చెప్పాను, కానీ ఆయన ఆల్రెడీ డెసిషన్ తీసేస్తున్నానని చెప్పారు. సేమ్ జరిగింది. నేను చెప్పినట్టు జరిగింది ఆ రోజున. కాబట్టి ఎనీహౌ బెటర్ లేట్ దెన్ నెవర్. ఒక గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మన అవినాష్ గారు చేరటం, మళ్ళీ నేను కూడా పరిణామాలన్నీ తెలుసు మీకు. నేను కూడా మరి అది మన వైఎస్ఆర్సీపీలో చేరటం, అట్లాగే నన్ను ముఖ్యమంత్రి గారు కూడా చాలా మంచిగా ఆహ్వానించి నన్ను హక్కును చేసుకోవడం కూడా జరిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇంత లాంగ్ స్టాండింగ్లో ఎప్పుడో నాకు తెలిసి స్టూడెంట్ డేస్ నుంచి కూడా మరి ఆటుపోట్లు తింటూ నెహ్రూ గారు ఏం తప్పు చేశారండి? నెహ్రూ గారు అన్నగారి వెంట నిలబడ్డారు. అన్నగారు నాకు రాజకీయ జీవితం ప్రసాదించారు. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, నాకు నష్టం జరిగినా సర్లే, నేను నా విశ్వసనీయత అన్నగారి పట్ల ఉంచుకోవాలని చెప్పి ఆయన నిలబడ్డారు. ఆ విశ్వసనీయత చూపించడం వల్లే దాదాపు ఆయన మంత్రి పదవి దగ్గర నుంచి అన్నీ కోల్పోయారు. మీ అందరికీ తెలుసు ఆ విషయం. అట్లాగే ఇవాళ వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాన్ని, మరి అవినాష్ తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని
అవినాష్ గారు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మీ అందరినీ క్యారీ చేస్తూ, అది గొప్పతనం, క్యారీ చేస్తూ మరి ముందుకెళ్ళారు. నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఈసారి అవినాష్ విజయాన్ని ఆపగలిగేది ఎవ్వరూ లేరు. ఎంత మెజారిటీ అన్నదే మనం ఈరోజు చూసుకోవాల్సింది. నేను టీడీపీలో ఉన్నప్పుడు కూడా చాలామంది ఈ చుట్టుపక్కల మహానాడు రోడ్లో కానీ మా ఆఫీస్ ఉంటే అటు వెళ్తాంటే అంతకుముందు మోకాళ్ళలో గోతులు ఉండే రోడ్లు అవి కూడా అన్నీ రబ్బీస్ రోడ్లు ఉంటాయి. తర్వాత చూస్తే మొత్తం అన్ని రోడ్లు కూడా మొత్తం నీట్గా తార్ రోడ్లు పడిపోయినాయి. వెటనరీ ఖాళీలో చూస్తే కానీ ఏ ప్రాంతంలో ఎక్కడ చూసినా మొత్తం రోడ్లన్నీ కూడా చక్కగా ఉంటాయి. ఎవరు ఏంటి ఈ రోడ్లన్నీ బాగా వేశారు, జగన్మోహన్ రెడ్డి గారు వేయించారంటే అవినాష్ గారికి ఒకటే చెప్పారు. అవినాష్ గారు ఏ పని అడిగినా సరే వెంటనే చేయమని అధికారులకి జగన్మోహన్ రెడ్డి గారు సూచించారు. అట్లాగే ప్రతి కాలనీలో పొద్దునుంచి తిరుగుతూ రాత్రి వరకు కూడా ఎక్కడ ఏ చిన్న పని ఉన్నా వెంటనే అధికారులతో మాట్లాడి ఆ పని చేయటమే లక్ష్యంగా మరి మొత్తం 21 డివిజన్లో కూడా అవినాష్ గారు చాలా పని చేశారని చెప్పి నాకు అందరూ కూడా చెప్పారు చాలామంది. అట్లాగే ఇవాళ పొద్దున్న లేచి సాయంత్రం వరకు కూడా మరి పార్టీ కార్యక్రమాలు అవనండి, అట్లాగే ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఈ కార్యక్రమాలు అవనండి, అట్లాగే ఎట్లా మనం విజయం సాధించాలో ఒక పట్టుదల నేను ఈ దాదాపు ఈ 3 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీకి వెళ్ళినప్పటి నుంచి కూడా నేను అవినాష్లో చూశాను. చాలా పట్టుదలగా ఈ మధ్య ఈ కాలంలో ఒక రోజుల్లో అంత పట్టుదల ఉండి ఒక టార్గెట్ కోసం ఒక టార్గెట్ పెట్టుకుని మా నాన్నగారి ఆశయం నేను సాధించాలి, ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ ఈస్ట్లో నేను ఎమ్మెల్యే అవ్వాలి, మా నాన్నగారి ఒక ఆశయం నెరవేరే వరకు నేను నిద్రపోనని నిజంగా కూడా నిద్రపోకుండా పనిచేసేటువంటి గొప్ప వ్యక్తి అవినాష్. చిన్న కుర్రోడైనా సరే అటువంటి లక్ష్యాలతో పనిచేసేవాడు మనం చాలా తక్కువ చూస్తున్నాం. ఒక యాంటీ దీంట్లో అంటే మీకు విజయవాడ ఈస్ట్ గురించి తెలుసు, ఒక యాంటీ దీంట్లో కూడా ఒక పాజిటివ్ తీసుకొచ్చుకున్నాడు తన గురించి దాంట్లో ఎటువంటి సందేహం లేదు, నేనేమి తప్పు చెప్పలేదు. దీంట్లో ఒక యాంటీతో మొదలయ్యాడు ఇక్కడ విజయవాడ ఈస్ట్లో. తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆఫీస్ ఆయన పక్కలు కొడించుకుని దాన్ని అవినాష్ మీద కూడా వేశారు. మనందరికీ తెలుసు ఆ రోజు సంఘటన కూడా వేసి దాన్ని కూడా మరి విస్తృతంగా పబ్లిసైజ్ చేశారనమాట. అవినాష్ తప్పు చేస్తాడని నాకు తెలుసు ఆ రోజు. అయినప్పటికీ అవన్నీ కూడా ఇవాళ చెరిపేసుకుని చంద్రబాబు నాయుడు గారు వేసిన మచ్చలు కానీ ఈ యాంటీ ఇది కానీ ఎక్కడైతే అవినాష్ ఇది అవినాష్ అది అని మాట్లాడుకున్న వ్యక్తులందరూ కూడా నాకు తెలుసు ఇంటర్నల్గా అవినాష్ అయితేనే ఈ విజయవాడ ఈస్ట్లో ఇక్కడ బాగుంటుంది, అభివృద్ధి చేయగలడు, ప్రజలు మంచి చెడులు చూడగలడు, అట్లాగే ఈ ప్రాంతానికి రక్షణ ఇవ్వగలడని అనుకోవటం నేను నా నోటితో విన్నా, నా చెవులతో విన్నా చాలాసార్లు. అట్లాగే నేను కూడా చూసే మొన్న ముఖ్యమంత్రి గారి దగ్గర అవినాష్ అంటే ముఖ్యమంత్రి గారికి ప్రాణం, జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ అంటే ప్రాణం. ఎందుకంటే నేను మొన్న ఇంటరాక్షన్స్లో 2 ఇంటరాక్షన్స్ చూశాను. అవినాష్ అంటే తన సొంత కుటుంబ సభ్యుడిగా ముఖ్యమంత్రి గారు చూసుకుంటున్నారు. నిజంగా నాకు ఆనందం వేసింది. నటన అనేది మనం చంద్రబాబు గారిలో చూసాం, నిజాయితీ అట్లాగే ఆత్మీయత అనేది మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూసాం. అటువంటి వ్యక్తి మన అవినాష్ని సొంత కుటుంబ సభ్యుడి కంటే ఎక్కువగా చూసుకుంటూ ఈ ఈస్ట్ బాధ్యతలు అప్పచెప్పి అట్లాగే ఏది కావాలన్నా కూడా ఎమ్మెల్యే కంటే ఎక్కువ ఇక్కడ అవినాష్ అని చెప్పి మరి ఆయన చెప్పడం కూడా మరి అవినాష్ కూడా అదే రకంగా ఆయన ముఖ్యమంత్రి గారు ఏదైతే నమ్మకాన్ని అవినాష్ మీద ఉంచాడో నిలబెట్టుకుంటున్నాడు. ఖచ్చితంగా ఎటువంటి డౌట్ లేదు. ఎంత మెజారిటీ పెంచగలిగితే అంతే తప్ప గెలుపు అనేది ఆల్రెడీ రాసి పెట్టేసింది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలు అవనండి, అవినాష్ యొక్క కృషి అవనండి, అవినాష్ యొక్క మంచితనం అవనండి, అవినాష్ తెచ్చుకున్న పేరు అవనండి, ఈరోజు అవినాష్కు శ్రీరామ్ రక్ష. తప్పకుండా 2024లో అవినాష్ అసెంబ్లీకి వెళ్తున్నాడు, భారీ మెజార్టీతో వెళ్తున్నాడని కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే నేను 10 ఏళ్ళు 9.5 ఏళ్ళు ఇంకా 4 నెలలు మ్యాక్సిమం 10 ఏళ్ళు పూర్తి చేసుకుంటా ఎంపీగా. నేను చూశాను చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రాంతం ఈ విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు. ఆయన 2014 నుంచి నేను మొరపెట్టుకున్న 100 కోట్లు కూడా ఈ విజయవాడ అభివృద్ధికి శాంక్షన్ చేయలేదు. నేను తెచ్చిన బెంచ్ సర్కిల్ ఫేవర్ కూడా 2గా విడగొట్టి చెడగొట్టేసాడు. ఇక్కడ అంతకుముందు మధ్యలో ఉండి చక్కగా నోటల దగ్గరికి వెళ్ళేదాన్ని. అలా బెంచ్ సర్కిల్ నేను అనుకున్నా పైన 6 లైన్ల ఫ్లైఓవర్, కింద ఒక 7-8 లైన్ల రోడ్డు ఉంటే 14 లైన్లు ఏది రోడ్డు,
అటుపక్కన ఇటుపక్కన మంచి కాంప్లెక్స్తో చెన్నైలో మౌంట్ రోడ్ లాగా ఉండేదనుకుని నేను ఎప్పుడు కూడా విజువలైజ్ చేసుకునేవాడిని. దాన్ని నాశనం చేశాడు. నేను చెప్తున్నాను అనుకోండి, కావాలంటే మీ ఎన్హెచ్ఐ డిపార్ట్మెంట్లో రికార్డెడ్గా ఉంటుంది. ముఖ్యమంత్రి ఈ ఫ్లైఓవర్ రెండుగా చేయమని విడగొట్టాడని చెప్పి రికార్డెడ్ స్టేట్మెంట్ ఉంటుంది వాళ్ళకి కూడా. సో అట్లా చేసిన తర్వాత సర్వీస్ రోడ్ లాంటి చేస్తే మళ్ళీ గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి మనం సర్వీస్ రోడ్లు తెచ్చుకున్నాం. అట్లాగే ట్రాఫిక్ సమస్య ఎక్కడన్నా కానీ ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కూడా ముందు గడ్కరీ గారికి చెప్పాను, ఇంకా ముందు కూడా ఫ్లైఓవర్ ఎక్కడి వరకు కావాలంటే అవినాష్ ఎక్కడి వరకు చెప్తే అక్కడి వరకు ఫ్లైఓవర్ వేపిస్తాను కూడా నేను సిద్ధంగా ఉన్నా. అట్లాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 1000 కోట్లు వెంకయ్యనాయుడు గారు ఇస్తానంటే గుంటూరుకి ఇచ్చాడు. అప్పుడు నేను వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషన్ తీసుకెళ్ళి స్టామ్ వాటర్ డ్రైనేజ్కి 460 కోట్లు తీసుకొచ్చాం. అది ఇవ్వటం ఇష్టం లేక తర్వాత మళ్ళీ మారుస్తా అంటే వెంకయ్యనాయుడు గారు చెప్పారు, ఇది మళ్ళీ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది. నాని చెప్పినట్టు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టామ్ వాటర్ డ్రైనేజ్కి ఇవ్వమంటే శాంక్షన్ చేశాడు, కానీ మున్సిపల్ కార్పొరేషన్కి డబ్బులు ఇవ్వకుండా ఆ రోజు మంత్రి నారాయణ పెట్టి పబ్లిక్ హెల్త్కి ఇచ్చారు. ఆ పబ్లిక్ హెల్త్కి ఇవ్వడం వల్ల మొత్తం పని అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి ఇప్పుడు ఎక్కడ పని అక్కడ ఆగిపోయాం. 460 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన డబ్బులు విజయవాడకి మురిగిపోయినట్టు అయిపోయింది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇవాళ అవినాష్కి ముఖ్యమంత్రి గారు దగ్గర చాలా పలుకుబడి ఉంది. ఆయనకి అవినాష్ పట్ల చాలా ప్రేమ ఉంది. ఏదైనా సాధించుకొచ్చే సమర్థత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే సాధించే సమర్థత ఈ ప్రాంతానికి అవినాష్కి ఉంది. కాబట్టి అవినాష్ స్టేట్ గవర్నమెంట్లో ఏ పనైనా చేయగలడు, నేను అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పనైనా సాధించగల ఇది నాకు దేవుడు ఇచ్చాడు. దాంట్లో ఎటువంటి సంబంధం లేదు. మేమిద్దరం కూడా